క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఉత్థాన పండుగ సందేశానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. క్రీస్తు ఉత్థానుడయ్యాడు అంటే మరణాన్ని జయించిన యేసు ప్రభువు సజీవముగా తిరిగి లేచారు. క్రీస్తు ఉత్థాన పండుగ మనందరికీ అత్యంత ఆనందకరమైన ఆశీర్వాదకరమైన పండుగ. క్రైస్తవ విశ్వాసంలో అన్ని పండుగలలోకెల్లా గొప్ప పండుగ. లోకరక్షకుడైన దైవ కుమారుడు మరణించిన 3వ రోజే మృత్యుంజయుడై తిరిగి లేచిన అద్భుత ఘట్టాన్ని నేడు మనందరము కూడా భక్తి శ్రద్ధలతో అమితమైన విశ్వాసముతో జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు పునరుత్థానమును గురించిన పాత నిబంధన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. 16వ కీర్తన 10వ వచనం, నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. ఈ వాక్యము లేదా ఈ ప్రవచనం క్రీస్తు పునరుత్థానానికి తిరుగులేని సాక్ష్యం. అపోస్తలుడైన పేతురు కూడా పెంతెకోస్తు రోజున ఈ వచనాన్ని ప్రస్తావిస్తూ క్రీస్తు శరీరము కుళ్ళిపోకుండా తిరిగి లేచిందని వివరించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనము నుండి 31వ వచనం వరకు. యెషయా 53వ అధ్యాయం మెస్సయ్య అనుభవించే కష్టాలను, మరణాన్ని, ఆ తరువాత ఆయన పొందే మహిమను వివరిస్తుంది. ఆయన తనను తాను పాప పరిహార బలిగా అర్పించుకున్న తరువాత అతడు మరలా ఆనందము చెందును, ఆయన దీర్ఘాయువు బడయును అని 53వ అధ్యాయము 10-11 వచనాల్లో చదువుతున్నాం. చనిపోయిన వ్యక్తి మళ్ళీ దీర్ఘాయుష్మంతుడు కావడం అనేది పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఆయన తన మరణము ద్వారా అనేకులను నీతిమంతులుగా తీరుస్తారని ఇక్కడ ప్రవచించబడింది. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం, 2-3 రోజులలో అతడు మనకు జీవము దయచేయును, ఇక మనం అతని సన్నిధిలో వసింపవచ్చును అని చదువుతున్నాం. కథోలిక సంప్రదాయంలో క్రీస్తు 3వ దినమున లేచెను అనే సత్యానికి ఈ ప్రవక్త యొక్క ప్రవచనం ఒక ముంగుర్తుగా పరిగణింపబడుతుంది. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగిల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉండును అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే సూచించారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. ఈ విధంగా పాత నిబంధనలో దాగియున్న దేవుని ప్రణాళిక నూతన నిబంధనలో వెల్లడైంది. మెస్సయ్య పునరుత్థానం అనేది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు అని అర్థమవుతుంది. అది దేవుడు ఆది నుండి వాగ్దానం చేసిన రక్షణ కార్యం. ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని 2వ ఆదాము అయిన యేసుక్రీస్తు తన పునరుత్థానము ద్వారా ఆ మరణాన్ని ఓడించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా తన పునరుత్థానం గురించి అనేక సందర్భాలలో తెలియజేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును. ఆయన తన శరీరం అనే దేవాలయము గురించి మాట్లాడుతున్నారని, ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేస్తారని శిష్యులు ఆయన పునరుత్థానము తరువాత ఈ ప్రవచనాన్ని గ్రహించారు. యేసు తన శిష్యులకు ఇలా బోధించారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని. ఆయన మరణం ఒక ప్రమాదము కాదని, అది దేవుని ప్రణాళికలో భాగమని ప్రభువు ముందే చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, నేనే పునరుత్థానమును జీవమును,
నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కేవలం పునరుత్థానం గురించి మాట్లాడడమే కాదు, తానే జీవానికి మూలము అని ప్రకటించారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు స్వయముగా తన మాటల ద్వారా మరణము అనేది అంతము కాదని, అది నిత్య జీవానికి ఒక ద్వారమని ఈ లోకానికి చాటి చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ పునరుత్థాన పండుగ ఎందుకు ఇంత ప్రత్యేకం, ప్రాముఖ్యం? ఎందుకంటే మొదటిగా యేసుక్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి మూలం. క్రీస్తు పునరుత్థానమనే మన క్రైస్తవ విశ్వాసానికి పునాది. క్రీస్తు పునరుత్థానమే మన క్రైస్తవ విశ్వాసానికి పునాది. పునీత పౌలు గారు అంటారు, క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనం మరియు 17వ వచనం. అలాగే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను, ఆయనను ఉంచిన స్థలమును చూడుడు అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో చదువుతున్నాం. శ్రీసభ పండితులు పునీత అగుస్తీను గారు క్రైస్తవుల విశ్వాసం క్రీస్తు పునరుత్థానమే అని అన్నారు. క్రీస్తు చనిపోయారని నమ్మడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అన్యజనులు కూడా అది నమ్ముతారు. కానీ ఆయన నిజముగా తిరిగి లేచాడని నమ్మడమే అసలైన క్రైస్తవ్యం, క్రైస్తవ విశ్వాసం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన పండుగను మనం అర్థవంతంగా జరుపుకొనని ఎడల మనము కొనియాడే మిగతా పండుగలన్నీ కూడా వృధాయే. ఇక రెండవదిగా, యేసుక్రీస్తు పునరుత్థానమున మనము దేవుని కృపలోనికి తిరిగి పునరుద్ధరింపబడినాము. అంటే క్రీస్తు పునరుత్థానం కేవలం మరణంపై సాధించిన విజయం మాత్రమే కాదు, అది మనకు లభించిన నూతన జీవం. మనము దేవుని కృపలో తిరిగి పునరుద్ధరింపబడినాము అన్న దానిని శ్రీసభ కథోలిక సత్యోపదేశం ఇలా వివరించింది. 1, పాపము నుండి విముక్తి. ఆదాము ద్వారా మానవాళి దేవుని కృపను కోల్పోయి పాపానికి బానిసలైంది. క్రీస్తు తన మరణము ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తే, తన పునరుత్థానము ద్వారా ఆ పాపము నుండి మనల్ని విముక్తులను చేసి దేవునితో మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించారు. పౌలు గారు ఇలా అన్నారు, మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను, మనలను దేవునకు అంగీకార యోగ్యులముగా వనర్చుటకు గాను ఆయన లేవనెత్తబడెను అని రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 25వ వచనం. 2, యేసుక్రీస్తు పునరుత్థానము వలన మనము దేవుని బిడ్డలమయ్యాము. క్రీస్తు పునరుత్థానం మనకు దేవుని బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని, అనుగ్రహాన్ని, కృపను తిరిగి ప్రసాదించింది. క్రీస్తు తండ్రి యొక్క ఏకైక కుమారుడు, కానీ ఆయన పునరుత్థానము ద్వారా మనము ఆయనకు సహోదరులమయ్యాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. దీనినే కథోలిక విశ్వాసం దత్తపుత్రత్వం అంటుంది. మనం ఇప్పుడు దేవునిని అబ్బా, తండ్రి అని పిలిచే అధికారాన్ని పొందుకున్నాం. 3, మనం దేవుని కృపలోకి పునరుద్ధరింపబడుటము అంటే కేవలం ఈ లోకపు జీవితం గురించి మాత్రమే కాదు. క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినట్లే ఆయన కృపలో ఉన్న మనము కూడా మరణానంతరం మహిమాయుతమైన శరీరాలతో తిరిగి లేస్తామనే ఒక గొప్ప నిరీక్షణను, నిశ్చయతను మనకు కలిగిస్తుంది. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మరణపు సంకెళ్లను తెంచి ఈ లోకానికి వెలుగును, జీవమును ఒసగినటువంటి రోజు. ఇది మరణం పైన జీవం, చీకటి పైన వెలుగు, పాపం పైన పుణ్యం సాధించినటువంటి మహావిజయం. లోకంలోని అన్యాయం, అసత్యముపై దేవుని నీతి సాధించిన తిరుగులేని విజయం. అందుకే ఈరోజు దేవుని చేత ఎన్నుకొనబడిన ఆశీర్వాదకరమైనటువంటి రోజు ఈ ఈస్టర్ రోజు.
యేసుక్రీస్తు పునరుత్థాన రోజు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో ఎందరో ప్రవక్తలు, జ్ఞానులు, గొప్ప గొప్పవారు జన్మించారు, మరణించారు. కానీ మరణాన్ని జయించి సమాధిని గెలిచి తిరిగి లేచిన వారు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ప్రభువు యొక్క ఉత్థానానికి ఖాళీ సమాధి ఒక గొప్ప సాక్ష్యముగా చెబుతూ ఉంటారు. సువార్తలో వింటున్నట్లుగా స్త్రీలు ప్రభువు సమాధిని చూడాలని సమాధి వద్దకు వెళ్ళారు. కానీ వారికి అక్కడ ఖాళీ సమాధి మాత్రమే దర్శనమిచ్చింది. అప్పుడు దేవదూత, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను, ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు అని వారితో చెప్పటం జరిగింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. ఈ విధంగా ఇతర సమాధులు మరణానికి సాక్ష్యమైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధి జీవానికి సాక్ష్యం. అది అంతము కాదు, అదొక నూతన ఆరంభం అని స్పష్టమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునకు సమాధి అవసరము లేదు. నిజమే, మన ప్రభువు మృత్యుంజయుడు, ఆయనకు సమాధితో పని లేదు. అరిమత్తయి యోసేపు అనే ధనికుడైన శిష్యుడు ఇచ్చిన ఆ సమాధి ప్రభువును బంధించి ఉంచలేకపోయింది. ఎందుకంటే ఆయన జీవాధిపతి. మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానుడై ఆయన సజీవముగా బయటకు వచ్చారు. సమాధి నుండి తిరిగి వస్తున్న స్త్రీలకు మార్గమధ్యంలో ఉత్థాన క్రీస్తు ప్రభు స్వయంగా దర్శనమిచ్చి వారిని పలకరిస్తూ, మీకు శుభము, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు అని వారితో చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. మనము ఆరాధించే దేవుడు సమాధిలో నిద్రించే దేవుడు కాదు, మన మధ్య సజీవముగా సంచరించే దేవుడు. ఈ ఈస్టర్ పండుగ మన భయాన్ని పోగొట్టి దేవుని వాగ్దానాల పట్ల మనకు నూతన విశ్వాసాన్ని ప్రసాదించాలని ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేడు మనం ఆ ఉత్థాన క్రీస్తు ప్రభువును ఎక్కడ వెతకాలి, ఎక్కడ వెతుకుచున్నాము? ఉత్థాన క్రీస్తును వెతకవలసినది మరి ఎక్కడో కాదు, నీలోనే. ఆయన నీ హృదయంలోనే కొలువై ఉన్నారు. ఆ ఉత్థాన ఆనందము, ఆ సంతోషము, ఆ ఆశీర్వాదము అన్నీ నీలోనే ఉన్నాయి. కాబట్టి ఈ సువార్త ఆనందాన్ని మనం కేవలం మనలోనే ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోవాలి, ఈ లోకానికి ప్రకటించాలి. ఈనాడు మరణము జీవానికి ఒక నూతన చిహ్నముగా మారింది. సిలువ లేనిదే కిరీటం లేదు, మరణము లేనిదే జీవము లేదు, నిరాశ లేనిదే ఆశ పుట్టదు, చీకటి లేనిదే వెలుగు రాదు. అందుకే ఈ రోజును మనం క్రీస్తు జ్యోతి పండుగగా కొనియాడుతూ ఉన్నాం. నేనే లోకమునకు వెలుగును అని క్రీస్తు పలికిన పలుకులే ఈ పండుగకు, ఉత్సవానికి అసలైన సారాంశం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థానం మనకు ఇచ్చే మొదటి సందేశం నిరీక్షణ. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, చివరికి మరణము కూడా అంతం కాదు. అవి ఒక నూతన ప్రారంభానికి పునాది అని క్రీస్తు నిరూపించారు. మానవ లోకాన్ని పట్టిపీడించే అతిపెద్ద భయం మరణం. కానీ క్రీస్తు పునరుత్థానము ద్వారా మనం మరణాన్ని చూసి గర్వంగా ఇలా అనగలం, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లు ఎక్కడ. పునీత జాన్ క్రిసోస్తం గారు క్రీస్తు పునరుత్థానం పాతాళపు పునాదులను కదిలించిందని, మరణం ఇక భయపెట్టే శక్తిని కోల్పోయిందని వివరించారు. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ప్రభువు స్వయంగా వాగ్దానం చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. పునరుత్థానమైన తరువాత యేసు తన శిష్యులకు కనిపించినప్పుడు మొదటగా చెప్పిన మాట, మీకు శాంతి కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం.
ప్రియ సహోదరి సహోదరులారా, నేడు లోకంలో యుద్ధాలు, అశాంతి, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో ఆందోళనలు, సమస్యలు ఉన్నాయి. ఉత్థాన క్రీస్తు మనకు ఇచ్చే గొప్ప బహుమానం శాంతి. మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మరణాన్ని సైతం గెలిచిన దేవుడు మన పక్షాన ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహా పండుగలో, ఈ గొప్ప పండుగలో, ఈ పునరుత్థాన పండుగలో మనం ప్రధానంగా 4 విషయాలను ధ్యానించాలి. అవి అగ్ని లేదా వెలుగు, నీరు, దైవవాక్కు మరియు రొట్టె. మొదటిగా అగ్ని లేదా వెలుగు గురించి ధ్యానిద్దాం. ఈ అగ్ని, వెలుగు క్రీస్తు జ్యోతి. ఈస్టర్ జాగరణ సాంఘ్యాన్ని మనం నూతన అగ్నిని వెలిగించటం ద్వారా ప్రారంభించాం. ఈ పవిత్ర అగ్ని నుండి ఈస్టర్ క్రొవ్వొత్తిని వెలిగించాం. ఈ క్రొవ్వొత్తి సాక్షాత్తు పునరుత్థానుడైన ప్రభువుకు సంకేతం. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని యేసు పలికి ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఈ ఈస్టర్ క్రొవ్వొత్తు నుండి మన చిన్న క్రొవ్వొత్తులను వెలిగించుకోవటం అంటే క్రీస్తు వెలుగును మన హృదయాలలోనికి స్వీకరించటం అని అర్థం. క్రీస్తు మన జీవితాలను ప్రకాశింపచేయుచున్నారు. క్రీస్తు వెలుగును మనము పొందుకుంటున్నాము. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు పలికిన విధంగా మనమే లోకానికి వెలుగుగా మారాలి. క్రీస్తు జ్యోతి, వెలుగు ఇచ్చే 3 అద్భుత వరాలు ఏమిటంటే, 1 జ్ఞానోదయం. వెలుగు అయినటువంటి క్రీస్తు మన హృదయాలను ప్రకాశింపజేస్తుంది. మనలోని అంధకారాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానోదయం కలిగిస్తుంది. దేవుడు మనలను తన రూపంలో సృష్టించుకొని యేసుక్రీస్తు ద్వారా మనలను తన సొత్తుగా ఎన్నుకున్నారు. క్రీస్తు జ్యోతి మనలను అసత్యము నుండి సత్యానికి, అంధకారము నుండి వెలుగుకు, మరణము నుండి నిత్య జీవానికి నడిపిస్తుంది. 2వది ధైర్యము మరియు విశ్వాసం. వెలుగు విశ్వాసానికి, నమ్మకానికి సూచన. చీకటి అంటే మనందరికీ భయం. యేసుక్రీస్తు మనందరికీ నిజమైన వెలుగు. ఆయన మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తారు. ఆయనే మన మార్గచూపరి. ఆయననే మనం అనుసరించుదాం. ఆయన ఎప్పటికీ మనలను అంధకారములోనికి త్రోసివేయరు. ఆయనే మన వెలుగు, నమ్మకం. 3 నిత్య ఆనందం. వెలుగు ఆనందానికి సూచన. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరల చెప్పుచున్నాను ఆనందింపుడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. యేసు ప్రభువే మన ఆనందం, మన సంతోషం. ఈ లోకం మనకు ఏ విధముగానూ ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బు, పదవి, ప్రతిష్ట, గొప్పతనం, అధికారం ఏది కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. నిత్యమైన, నిజమైన ఆనందమును యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలరు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. మీ హృదయములు సంతోషించును, మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు అని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, 2వది నీరు గురించి ధ్యానిద్దాం. నీరు నూతన జన్మ, పవిత్రతకు సూచన. ఈస్టర్ జాగరణలో మనం 2వ ముఖ్య చిహ్నముగా నీటిని ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనంలో అన్నట్లుగా, మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందితిమి. ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. తద్వారా ఒక క్రొత్త జీవితమును గడుపుచున్నాము. మనలో పాత స్వభావము, పాపము నశించినది అని. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానము ద్వారా మనము క్రీస్తు మరణంలో పాలు పంచుకొని ఆయనతో పాటు సజీవముగా తిరిగి లేచాము.
మన జ్ఞానస్నానము ద్వారా మనము రక్షింపబడ్డాము, రూపాంతరము చెందాము. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి బానిసత్వము నుండి వాగ్దాన భూమికి ఎలా వెళ్ళారో అలాగే మనము జ్ఞానస్నానం అనే నీటి ద్వారా పాపపు బానిసత్వము నుండి విముక్తిని పొంది దేవుని బిడ్డలుగా స్వేచ్ఛను పొందుకున్నాం. నీరు నుండి 4 ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవాలి. 1, శుద్ధి చేసే స్వభావం. నీరు శుభ్రపరిచే స్వభావం కలది. మనము చేతులను నీటితో ఎలా శుభ్రపరుచుకుంటామో నిత్య జీవజలమైన క్రీస్తు తన రక్తముతో మన ఆత్మలను అలా పవిత్రపరుస్తారు. జ్ఞానస్నానము ద్వారా మనలోని ఆది పాపము కడిగివేయబడి మనం దేవుని సన్నిధిలో పవిత్రులుగా నిలబడతాం. 2వదిగా దాహాన్ని తీర్చే గుణం. తీవ్రమైన దాహం వేసినప్పుడు ఏ ఇతర పానీయము నీటిలా తృప్తిని ఇవ్వలేదు. నేడు మనం దేనికోసం దాహంతో ఉన్నాం? డబ్బు, అధికారం, లోక ఆశల కోసమా? ఇవి ఏవి మన ఆత్మదాహాన్ని తీర్చలేవు. సమరయ స్త్రీతో ప్రభు చెప్పినట్లు ఆయన ఇచ్చే జీవజలం మాత్రమే మన హృదయాలకు శాశ్వత తృప్తిని ఇస్తుంది. లోక ఆశల వెనుక కాక ప్రభు ప్రేమ కోసం దాహం కలిగి ఉందాం. 3వదిగా తాజాదనాన్ని ఇచ్చే శక్తి. వాడిపోయిన పువ్వులపై నీళ్లు చల్లితే అవి ఎలా తాజాగా మారుతాయో అలసిపోయే మన జీవితాలపై క్రీస్తు కృప పడితే మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా నూతన తేజస్సును పొందుతాం. ఆయన మనల్ని ఎల్లప్పుడూ ఉత్సాహవంతులుగా, ఫలించే కొమ్మలుగా ఉంచుతారు. 4వది సర్దుబాటు స్వభావం. నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని పొందుకుంటుంది. మన ప్రభువు కూడా మానవ స్వభావాన్ని ధరించి పాపము తప్ప అన్ని విషయాల్లో మనలో జీవించి ఇమ్మానుయేలుగా మన మధ్యలో ఇమిడిపోయారు. మనము కూడా ఇతరులతో కలిసిపోయే, సర్దుబాటు చేసుకునే, ప్రేమతో ఇమిడిపోయే స్వభావాన్ని అలవర్చుకోవాలి. అది మనలో క్రీస్తు ఉన్నారు అని చెప్పటానికి గొప్ప నిదర్శనం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, 3వదిగా దైవ వాక్కు. జీవము పోసే దేవుని శక్తియే దేవుని వాక్కు. ఈస్టర్ జాగరణలో మనం ధ్యానించే 3వ ముఖ్యమైన అంశం దైవ వాక్కు. ఇది దేవుని శక్తి. మనం ఏ కార్యము చేసినను దేవుని వాక్కుతోనే ప్రారంభిస్తాం. వాక్కు లేనిచో మన జీవితాలు శూన్యమే. దైవ వాక్కు మనలను మార్చును, మనలను నడిపించును, మనకు రక్షణ వసగును. దైవ వాక్కు మనకు బలమును, ధైర్యమును వసగును. దైవ వాక్కు ఇచ్చే వరాలు ఏమిటంటే 1, శాశ్వతమైన భరోసా. లోకంలో అన్నీ మారిపోవచ్చు, కానీ దేవుని వాగ్దానాలు ఎన్నటికీ మారవు. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. లూకా సువార్త 21:33. ఈ సత్యం మనకు ఎనలేని ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. 2, దేవుని యొక్క వాక్కు మన సమస్యలకు పరిష్కారం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి చిక్కుముడికి, ప్రతి కష్టానికి పరిష్కారం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. మనము చేయవలసిందల్లా విశ్వాసముతో బైబిల్ గ్రంథ పేజీలను తిరిగి వేద్దాం. దేవుని వాక్కును చదివి ధ్యానించి మన జీవితాలకు అన్వయించుకుందాం. దేవుని వాక్కు అనగా స్వయాన క్రీస్తు ప్రభువే. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14. 3, దేవుని వాక్కు మనకు మార్గదర్శకం. చీకటిలో ఉన్న మనకు దేవుని వాక్యం ఒక దీపం లాంటిది. అది మన మార్గాన్ని వెలిగిస్తుంది, మనల్ని తప్పుదారి పట్టకుండా కాపాడుతుంది. దైవ వాక్కును గౌరవించటం అంటే దేవుణ్ణి గౌరవించటమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి దైవ వాక్కుకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇద్దాం. ప్రతిరోజు బైబిల్ పఠనాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. ఆ వాక్కు మన హృదయాలలో నివసించి మనల్ని పునరుద్ధరించాలని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇక 4వది రొట్టె. క్రీస్తును గుర్తించే దివ్య రహస్యమే రొట్టెను విరవటం.
దివ్య సప్రసాదం. ఈస్టర్ పండుగలోని 4వ మరియు అత్యంత పవిత్రమైన అంశం రొట్టె లేదా దివ్య సప్రసాదం. ప్రతిరోజు మనం దివ్య పూజా బలిలో పాల్గొంటాం. కానీ ఈరోజు ఈ దివ్య పూజా బలి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు రొట్టె విరవటం చాలా అర్థవంతమైనది. శిష్యులు ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచుండగా వారితో కలిసి ప్రయాణము చేయుచున్నది ప్రభువే అని వారు మొదట గుర్తించలేకపోయారు. కేవలం ఒక తోటి ప్రయాణికునిగా మాత్రమే భావించారు. కానీ ఎప్పుడైతే ఎమ్మావు గ్రామంలో ప్రభువు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచినప్పుడు వారికి కనువిప్పు కలిగినది. వారు ఉత్థాన ప్రభువును గుర్తించారు. లూకా సువార్త 24:30-31 ఈనాడు దివ్య పూజా బలిలో గురువు రొట్టె విరిచినప్పుడు మన హృదయాలు మరియు మన ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. చాలాసార్లు మన భౌతిక కన్నులు తెరిచే ఉన్నా మన ముందు ఉన్న దైవిక మహిమను, ఆ పరమ బహుమానాన్ని మనము గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మన కన్నులను, మన ఆధ్యాత్మిక కన్నులను తెరవాలని ప్రార్థన చేద్దాం. శరీరానికి చూపు కాదు, ఆత్మకు అంతర్దృష్టి కావాలి. మన అంతర్గత లేదా ఆధ్యాత్మిక చూపు సరిగా ఉన్నప్పుడు భౌతికమైన లోకాన్ని చూసే విధానం కూడా దానంతటా అదే మారుతుంది. రొట్టె విరిచిన ఆ క్షణములో శిష్యులకు కలిగిన ఆనందం, ధైర్యం మనందరికీ కలగాలని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉత్థాన ప్రభువు మన మధ్య ఉన్నారని, ఆయన మనల్ని నడిపిస్తున్నారని గుర్తించే జ్ఞానాన్ని మనం ప్రార్థన ద్వారా పొందుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానించిన ఈ 4 అంశాలు వెలుగు, నీరు, వాక్కు, రొట్టె నిరంతరం ప్రభువు మనతోనే ఉన్నారని గుర్తుకు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్న మనం ఇప్పుడు ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి లేఖలో ఇలా చదువుతున్నాం. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను అని. అవును, ఆ మహిమగల ప్రభువును కలుసుకోవటానికి సిద్ధపడటమే మన జీవిత పరమార్థం మరియు పరమ ఆశయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానం అనేది కేవలం 2000 ఏళ్ల క్రితం జరిగిన ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. అది మన దైనందిన జీవితంలో ఒక సజీవ శక్తి. జీవితంలో ఎంతటి చీకటి ఉన్నా దేవుని కృపతో నూతన వెలుగు వస్తుందని నమ్మడమే పునరుత్థాన అనుభవం. మనలోని చెడు ఆలోచనలు, ద్వేషం, అసూయ వంటి సమాధి లక్షణాలను విడిచిపెట్టాలి. క్రీస్తు మరణాన్ని జయించి లేచినట్లు మనము కూడా మన బలహీనతలను జయించి నూతన స్వభావము కలిగిన వ్యక్తులుగా, వెలుగు బిడ్డలుగా పునరుద్ధరింపబడాలి. చెడు అలవాట్లను మానుకొని ప్రేమ మరియు క్షమగల హృదయముతో జీవించడమే ఒక ఆధ్యాత్మిక పునరుత్థానం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తుకు మనము సాక్షులుగా జీవించాలి. మగ్దలేనే మరియా మరియు శిష్యులు ఖాళీ సమాధిని చూసిన తర్వాత మౌనంగా ఉండలేదు. వారు ఉత్సాహంతో పరిగెత్తుకెళ్ళి ప్రభువు పునరుత్థానుడై ఉన్నాడు అనే శుభవార్తను లోకానికి ప్రకటించారు. కాబట్టి నేడు మనము కూడా అదే ఉత్సాహంతో క్రీస్తు పునరుత్థానానికి సాక్షులుగా నిలవాలి. ప్రేమ లేని చోట ప్రేమను, శాంతి లేని చోట సమాధానాన్ని పంచుతూ సజీవుడైన దేవుడు మనలో ఉన్నారని మన ప్రవర్తన ద్వారా, మన జీవితము ద్వారా చూపాలి. ఈరోజు మనం దేవాలయం నుండి వెళ్ళేటప్పుడు కేవలం కొత్త బట్టలతో, సంతోషంతో మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే పునరుత్థాన సాక్షులుగా అడుగులు వేయాలి. నిరాశ అనే సమాధిలో ఉన్న వారికి నిరీక్షణ అనే ఉత్థాన సందేశాన్ని, ఒంటరిగా ఉన్న వారికి క్రీస్తు ప్రేమను మనం పంచగలగాలి. అప్పుడే మనం జరుపుకునే ఈ పండుగకు పరిపూర్ణత లభిస్తుంది. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఈస్టర్ పండుగ మన అందరి జీవితాలలో ఒక కొత్త వెలుగును నింపాలి. సమాధి ద్వారం వద్ద ఉన్న రాయి దొర్లించబడింది. మరణపు బంధకాలు తెగిపోయాయి. మనం కూడా మన పాపపు బంధకాల నుండి, పాత స్వభావము నుండి విముక్తులమై క్రీస్తు చూపిన సత్య మార్గములో
పయనిద్దాం. మనల్ని మనం ఆ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. క్రైస్తవులుగా ఎప్పుడూ ఆనందదాయకమైన వారిగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. మృత్యుంజయుడైన ఉత్థాన క్రీస్తు మనందరినీ ఆశీర్వదించి తన నిత్య వెలుగులో నడిపించునుగాక. ఆమెన్.